మీరు 'ఇస్మార్ట్ శంకర్' సినిమా చూసారా? ఆ సినిమాలో హీరో బ్రెయిన్ కి ఓ చిప్ అమర్చుతారు. చనిపోయిన ఓ పోలీస్ ఆఫీసర్ బ్రెయిన్ లోని మెమరీస్ ను ఫీడ్ చేసి ఈ చిప్ ను హీరోకి పెడతారు. ఆ తర్వాత హీరో బ్రెయిన్ లోని మెమరీస్ మర్చిపోయి చనిపోయిన పోలీస్ ఆఫీసర్ బ్రెయిన్ లా పనిచేస్తుంది. ఇలాంటివన్నీ సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ అదే నిజమైతే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఊహించుకోండి. అది సినిమా. కానీ రియల్ గా ఇలాంటివి జరిగే అవకాశమే లేదు. ఇలాగే అనుకుంటాం. కానీ కొంతమంది ఉంటారు ఇలాంటివి నిజం చేసి చూపించడానికి. వాళ్ళల్లో ఒకడే ఎలాన్ మస్క్. ఈయనకు చెందిన ఓ రీసెర్చ్ కంపెనీ ఇదే నిజం చేసి చూపించిందే. ఒక వ్యక్తి బ్రెయిన్ లో చిప్ ను అమర్చి సక్సెస్ అయ్యారు. కాకపోతే అది వేరే వాళ్ళ బ్రెయిన్ కు సంబంధించింది కాదు. కానీ ఆ చిప్ తో ఆ వ్యక్తి కొన్నింటిని కంట్రోల్ చేయొచ్చు. ఇది వింటుంటేనే మనకు నమ్మశకం కాదు. కానీ వాళ్ళు చేసి చూపించారు. ఈ చిప్ ప్రయోగమేంటి? అది ఎలా పనిచేస్తుంది? దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. మోటార్ న్యూరాన్ డిసీజ్ కారణంగా వీల్ చైర్కే పరిమితమైన ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, కాస్మాలజిస్ట్ అయిన స్టీఫెన్ హాకింగ్ గురించి మీరు వినే ఉంటారు. కండరాల వ్యాధి కారణంగా శరీరమంతా చచ్చుబడిపోయినా వీల్ చైర్లో కూర్చుని తన బుగ్గ కండరాన్ని కదిలించడం ద్వారా ఎన్నో అద్భుతమైన ప్రతిపాదనలు, సిద్ధాంతాలను ప్రపంచానికి అందించారాయన. కానీ అది చాలా కష్టమైన ప్రక్రియ. ఆయన వీల్ చైర్కి అమర్చిన కంప్యూటర్ తెరపై పదాలు వరుసగా వెళుతుంటే తాను అనుకున్న పదం వచ్చినప్పుడు బుగ్గ కండరాన్ని కదల్చడం ద్వారా తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేవారాయన. అయితే అంత కష్టం లేకుండా ఆయన మెదడులో ఒక ఇంప్లాంట్ను అమర్చి అది వైర్లెస్ గా ఏ కంప్యూటర్కో ఫోన్కో అనుసంధానమైపోయి ఆయన మెదడులో వచ్చిన ఆలోచనల్ని అక్షర రూపంలో మార్చే అవకాశం ఉంటే అలాంటి వాటిని బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ గా పిలుస్తారు. ఇదిగో సరిగ్గా అలాంటి వైర్లెస్ బీసీఐ చిప్ నే టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ కు చెందిన న్యూరాలింక్ స్టార్టప్ అభివృద్ధి చేసింది. దీంతో మనుషుల మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ ను అమర్చేందుకు చేస్తున్న ప్రయోగాల్లో మరో కీలక ముందడుగు పడినట్లయింది. మనిషికి ఏఐకు మధ్య సాంకేతిక సంబంధం బలపరిచేలా ఈ చిప్ ఉపయోగపడుతుంది. దీంట్లో ప్రారంభంలోనే స్పష్టమైన న్యూరాన్ స్పైస్ డిటెక్షన్ ను గుర్తించారు. అంటే స్టార్టింగ్ లోనే రిజల్ట్స్ పాజిటివ్ గా ఉన్నాయన్నమాట. ఇప్పుడు బ్రెయిన్ లోకి దీన్ని ఎలా అమర్చుతారో తెలుసుకుందాం. తల వెనుక భాగాన చిన్నపాటి సర్జరీ చేసి ఈ ఇంప్లాంట్ ను అమర్చుతారు. 8 మిల్లీమీటర్ల వ్యాసమున్న N1 అనే చిప్ వెంట్రుకలో 20 వంతు భాగం ఉంటుంది. దీనికి ఎలక్ట్రోడ్లు ఉంటాయి. ఒక చిప్ లోనే దాదాపు 3000 ఎలక్ట్రోడ్లు ఉంటాయి. ఇవి మెత్తగా ఎటువైపు అంటే అటువైపు వంగేలా ఉంటాయి. దీన్ని బ్రెయిన్ లోకి అమర్చుతారు. ఈ ఎలక్ట్రోడ్లను బ్రెయిన్ దిగువ భాగాన నాడులకు కనెక్ట్ చేస్తారు. ఈ ఇంప్లాంట్ ఎలక్ట్రోడ్ల ద్వారా వచ్చే మెదడు ఇచ్చే సంకేతాలను కాపీ చేసి వైర్లెస్ పద్ధతిలో కంప్యూటర్ కు పంపుతుంది. కంప్యూటర్ ఆ సంకేతాలను విశ్లేషించి మెదడు ఇచ్చిన ఆదేశాలేమిటి అన్నది గుర్తించి అమలు చేస్తుంది. ఇవి కంప్యూటర్ల ఆల్గారిథంగా మారతాయి. అలాగే మన ఫోన్లో ఉన్న న్యూరాలింక్ యాప్కు దీన్ని కనెక్ట్ చేస్తారు. అప్పుడది మెదడులోని నాడుల కదలికలను ఆలోచనలుగా ట్రాన్స్లేట్ చేసి వాటిని ఆదేశాలుగా మలచి న్యూరాలింక్ యాప్ ద్వారా కంప్యూటర్ లేదంటే ఫోన్ను నియంత్రించగలిగేలా చేస్తుందన్నమాట. ఇది వైర్లెస్ పద్ధతిలో కంప్యూటర్కు అనుసంధానమవుతుంది. నిజానికి ఇలాంటి ప్రయోగాల్లో ఒక వ్యక్తి బ్రెయిన్లో 10 చిప్లను అమర్చొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే శక్తివంతమైంది. ఇప్పుడు ఈ న్యూరాలింక్ చేసిన ఈ ప్రయోగం సంచలనం సృష్టిస్తోంది. 2017లో ఎలాన్ మస్క్ న్యూరాలింక్ ను స్థాపించాడు. మానవ మెదడుకు కంప్యూటర్కు మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పరచడమే ఈ కంపెనీ ఉద్దేశం. మానవ శక్తి సామర్థ్యాలను బలోపేతం చేయడం, పార్కిన్సన్ వంటి వ్యాధులను నివారించడమే ఈ కంపెనీ ఉద్దేశం. న్యూరాలింక్ డెవలప్ చేస్తున్న బ్రెయిన్ ఇంప్లాంట్ లో చాలా ప్రత్యేకతలున్నాయి. 2021లో న్యూరాలింక్ సంస్థ కోతి, పందుల మెదడులో చిప్లను అమర్చింది. చిప్ అమర్చిన కోతి పింగ్ పాంగ్ అనే కంప్యూటర్ గేమ్ ను కూడా ఆడింది. 2022లో ఈ కంపెనీ మానవులపై ప్రయోగాలు చేపట్టాలనుకుంది. అయితే దీనికి అమెరికా FDA నుంచి అనుమతి కావాలి. 2023 మార్చిలో భద్రతా ప్రమాదాల రీత్యా చిప్ను అమర్చే ప్రయోగాలపై న్యూరాలింక్ రిక్వెస్ట్ను FDA తిరస్కరించింది. కోతులపై చేసిన ప్రయోగం సక్సెస్ కావడంతో ఆ ఫలితాలతో ఓ రిపోర్టును తయారు చేసి FDA ముందుంచారు. వాటిని పరిశీలించిన తర్వాత ఈ ప్రయోగం వల్ల తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవనే అభిప్రాయానికి వచ్చిన తర్వాతే అనుమతి లభించింది. ఇప్పుడు ఆ చిప్పు ఉన్న వ్యక్తి నెమ్మదిగా కోలుకుంటున్నాడు. తన ఆలోచనలతో కంప్యూటర్ మౌస్ను కంట్రోల్ చేయగలుగుతున్నాడు. ఇది సక్సెస్ అయిన తర్వాత ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. బ్రెయిన్ లో చిప్పు ఉన్న వ్యక్తి తన ఆలోచనలతోనే మౌస్ ను స్క్రీన్ పై అటు ఇటు మూవ్ చేయగలుగుతున్నాడు. అంటే కేవలం ఆలోచనలతోనే దాన్ని కమాండ్ చేయగలుగుతున్నాడు. మౌస్ ను మూవ్ చేయటమే కాకుండా మౌస్ బటన్స్ పై ఎక్కువ క్లిక్స్ వచ్చేలా న్యూరాలింక్ ప్రయత్నిస్తోంది.
ఆలోచనల వల్ల ఆ చిప్ ద్వారా మౌస్ను ఇంకా వేగంగా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే ఇది పూర్తిగా విజయం సాధించిందా లేదా అని తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు పరిశీలించాల్సి ఉంటుంది. ఫోన్లు, కంప్యూటర్లను ఈ ఇంప్లాంట్ నియంత్రిస్తుందని చెప్పారు, కానీ అది ఇప్పుడే కాదు. ప్రస్తుతానికి న్యూరాలింక్ ప్రాథమిక లక్ష్యం ఏంటంటే ఈ ఇంప్లాంట్ ద్వారా మౌస్ కర్సర్ను, కీబోర్డును నియంత్రించడమే. మునుముందు దశల్లో పూర్తి స్థాయిలో వాటిని కంట్రోల్ చేసే అవకాశం ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఇలాంటి ప్రయోగాలు కొత్తవేం కావు. బ్లాక్ రాక్ న్యూరోటెక్ అనే సంస్థ 2 దశాబ్దాల క్రితమే యూటా యూరే అనే పేరుతో ఒక ఇంప్లాంట్ను అభివృద్ధి చేసింది. సింక్రాన్ అనే మరో సంస్థ కూడా గతంలో ఇలా బ్రెయిన్ ఇంప్లాంట్లను మనుషులకు అమర్చింది. అలాగే స్విట్జర్లాండ్కు చెందిన ఈపీఎఫ్ఎల్ అనే సంస్థ పక్షవాతం వచ్చిన ఒక వ్యక్తి మెదడులో ఈ ఇంప్లాంట్ను అమర్చి అతడు నడవగలిగేలా చేసింది. అతని పేరు గెర్ట్ జాన్ ఆస్కామ్. 12 ఏళ్ల క్రితం సైక్లింగ్ పోటీలో అతడు ప్రమాదానికి గురయ్యాడు. వెన్నుపూసకు దెబ్బ తగలడంతో అప్పట్నుంచి వీల్ చైర్కే పరిమితమైన జాన్ మెదడులో ఒక ఇంప్లాంట్ను అమర్చింది. అతడు నడవాలనుకున్నప్పుడు ఈ ఇంప్లాంట్ అతని ఆలోచనను ఆదేశంగా మలచి నాడుల ద్వారా కాళ్లకు పంపుతుంది. అందరిలాగా మామూలుగా నడవలేకపోవచ్చు, కానీ దానివల్ల అతను అప్పుడే అడుగులు నేర్చుకునే పసిపిల్లల్లాగా నడుస్తాడు. తాము రూపొందించిన ఈ ఇంప్లాంట్ ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, దానిపై మరికొన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని దాన్ని తయారు చేసిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా 42 మంది ఇలాంటి ఇంప్లాంట్లను కలిగి ఉన్నారని వాషింగ్టన్ పోస్ట్ వార్తా సంస్థ ఒక ఆర్టికల్ రాసింది. ఇలాంటిదే ఆస్ట్రేలియాకు చెందిన సింక్రాన్ అనే సంస్థ 2022 జులైలోనే అమెరికాకు చెందిన ఒక వ్యక్తికి ఈ తరహా చిప్ను అమర్చింది. మనుషులపై, అది బ్రెయిన్ పై ప్రయోగాలంటే ఎంతవరకు సురక్షితం అనే ప్రశ్న వస్తుంది. ఇంతకు ముందు జంతువులపై నిర్వహించిన ట్రయల్స్ లో భద్రతాపరమైన ప్రోటోకాల్స్ ను ఉల్లంఘించినందుకు న్యూరాలింక్ కు జరిమానా కూడా పడింది. ఆ ట్రయల్స్ లో భాగంగా జంతువులకు ఈ ఇంప్లాంట్ ను అమర్చగా కొన్ని పక్షవాతానికి గురయ్యాయి. మరికొన్ని మూర్ఛ, మెదడువాపు వంటి సమస్యలతో ఇబ్బంది పడ్డాయి. ఈ ప్రయోగాల్లో దాదాపు 1500 దాకా జంతువులు చనిపోయినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ కూడా ఒక కథనాన్ని ప్రచురించింది. అందుకే మానవులపై ప్రయోగానికి FDA అనుమతులు రావటానికి చాలా కాలం పట్టింది. న్యూరాలింక్ డెవలప్ చేసిన ఇంప్లాంట్ ప్రస్తుతానికైతే కంప్యూటర్ కీబోర్డ్, మౌస్ను కంట్రోల్ చేయటానికి అంటున్నా భవిష్యత్తులో మాత్రం ఈ ప్రయోగం వల్ల భారీ ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. శరీరంలో కాళ్ళు, చేతులు పనిచేయకపోతే వాటిలో కదలికలు తీసుకురావటానికి ఇది ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అందుకే ఇలాంటి చిప్ ప్రయోగానికి మస్క్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి ఆయన పట్టుదల వల్ల ఏళ్లనాటి కల సాకారమైంది. ఇప్పటికైతే దీనివల్ల సమస్యలు లేకపోయినా దీని రిజల్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత భవిష్యత్తులో సమస్యలు రాకుండా చూసుకోవటం అతిపెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. ఈ ఇంప్లాంట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని ఆ సంస్థ చెబుతోంది. నాడీ సమస్యలు, వెన్నుపూసకు గాయాలు, పక్షవాతం వల్ల కాళ్ళు, చేతులు చొచ్చబడ్డ రోగుల్లో స్పర్శ, కదలికలను మెరుగుపరిచే వీలుంటుంది. వీళ్లు సులువుగా గ్యాడ్జెట్స్ ను ఉపయోగించగలుగుతారు. భవిష్యత్తులో వీరి అవయవాలను పునరుద్ధరించే అవకాశం ఉంటుంది. అవసరమైన నైపుణ్యాలను మెదడులోకి డౌన్లోడ్ చేసుకుని కంటి చూపు, వినికిడి పరిధిని పెంచుకోవచ్చు. ఈ చిప్ సాయంతో హార్మోన్ స్థాయిని కంట్రోల్ చేయొచ్చు. అలాగే డిప్రెషన్ కూడా దూరం చేసుకోవచ్చు. ఆలోచన శక్తి సాయంతో టెక్స్ట్, వాయిస్, ఆడియోలతో కమ్యూనికేషన్ ను పెంపొందించుకోవచ్చు. బొమ్మలు సులువుగా గీయడానికి ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. ఇది ఒకవైపు మాత్రమే. దీనివల్ల నష్టాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే టెక్నాలజీ 2 వైపులా పదునుండే కత్తిలాంటిది. అందుకు ఉదాహరణ కంప్యూటర్లు, ఫోన్లే. మన సౌకర్యం కోసం తయారు చేసుకున్న ఈ పరికరాలను హ్యాక్ చేసి సమాచారాన్ని దొంగిలించే దొంగలున్నట్లే పక్షవాతం కారణంగా కదల్లేని వారి శరీరంలో అమర్చే న్యూరల్ ఇంప్లాంట్లను వేరెవరైనా హ్యాక్ చేసి ఆ మనుషులను తాము చెప్పినట్టల్లా రోబోల్లా ఆడించే ప్రమాదం ఉంది. నిజానికి 2022లో ఒక సందర్భంలో సాక్షాత్తు ఈ ఎలన్ మస్కే భవిష్యత్తులో మానవులు తమ బ్రెయిన్ చిప్లను ఎప్పటికప్పుడు వైర్లెస్ గా అప్గ్రేడ్ చేసుకుంటారని చెప్పాడు. అంటే మన ఫోన్లో ఆండ్రాయిడ్, iOS అప్డేట్లు వైఫై ద్వారా వచ్చినట్లుగా బ్రెయిన్ చిప్లను కూడా ఎప్పటికప్పుడు కొత్త సాఫ్ట్వేర్తో అప్డేట్ చేసుకునే వెసులుబాటన్నమాట. అయితే ఆ అప్డేట్లలో బగ్స్ ఉంటే ఎలా? ఈ ప్రశ్నకు ఇప్పటిదాకా ఎవరి దగ్గర సమాధానం లేదు. దీంట్లో ఇంకో ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు బాగా డబ్బున్న వాళ్లు ఖరీదైన ఫోన్లు కొనుక్కున్నట్లే భవిష్యత్తులో తమ బ్రెయిన్ ఇంప్లాంట్లకు అత్యంత ఖరీదైన అప్గ్రేడ్లు చేయించుకుని తెలివిని పెంచేసుకుంటే బాగా తెలివైన వాళ్లు, తెలివి తక్కువగా ఉన్నవాళ్లు అనే వర్గాలుగా మానవాళి విడిపోతుంది. ఏదేమైనా ఈ ప్రయోగం సక్సెస్ అయితే భవిష్యత్తులో మెదడుకు సంబంధించిన, మానవ జీవనానికి, మేధస్సుకు సంబంధించిన అనేక వైద్య చికిత్సలలో కూడా ఆ కృత్రిమ మేధస్సు కీలకం కాబోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి.